ఆ విధంగా ఉపనయనం పొందిన వారు విద్యార్థులుగా విద్యాభ్యాసాన్ని గురుకులానికి వెళ్ళారు. ఉపనయనం అంటేనే తగిన సంస్కారం పొంది గురుకులానికి వెళ్ళడం, గురుకులానికి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళారు. అతో గురుకులే వాసమిచ్చంత ఉపజగ్మతు కాశ్యం సందీపనిం నామ హ్యవంతిపురవాసినం. ఇక్కడ కాశ్యం అన్న మాట చూడగానే పోతన గారు వైభవరాశి అయిన కాశీ చేరి విద్యలు నేర్చుకుని అని అనువదించారు. ఇక్కడ కొంతమంది కాశీ చేరిన కాశ్యాం ఉండాలి, కాశ్యం ఉంది. ఇక్కడ చూస్తే అవంతిపురవాసినం ఉంది. అవంతిపురవాసి అయిన సాందీపని వద్ద విద్యకు వెళ్ళారు అని ఇక్కడ ఉంటుంది. మరి కాశ్యం అంటే అవంతిపురవాసి అయినప్పటికీ ఆ సమయంలో కాశీలో ఉన్నారేమో అని కొంతమంది అనుకున్నారు, కానీ అది కాదు. కాశ్యం అంటే కాశీ మొదలైన చోట్ల విద్యను నేర్చుకున్న సాందీపని వద్దకు అవంతిపురానికి వెళ్ళారని అర్థం పొందని చెప్పారు. కొందరు కాశ్యం అంటే కాశ్యప గోత్రజం అని అర్థాన్ని చెప్పారు. మొత్తం అన్ని విధాలు సరిపోయింది. కానీ విద్య నేర్చుకునేది అవంతిపురం. అవంతి అంటే ఉజ్జయిని మహాక్షేత్రం. ఇప్పటికీ సాందీపని ఆశ్రమం, అక్కడ కృష్ణుడు నేర్చుకున్న అనేక విద్యలని చిత్రాలుగా అక్కడ పెట్టారండి. వీలైతే చూడండి, మీ పిల్లలకి తీసుకెళ్ళి చూపించండి. అది మన ఎడ్యుకేషన్ ఎన్ని రకాలుగా ఉండేదో, భారతీయ విద్యలు ఎన్ని రకాలుగా ఉండేవో అక్కడ కనబడతాయి. కొన్ని శాస్త్ర విద్యలు, కొన్ని వృత్తి విద్యలు. 64, 128 మొత్తం 64 శాస్త్ర విద్యలు, 64 వృత్తి విద్యలు. అవన్నీ అప్పుడు ఉండేవని తెలిసింది. ఇన్ని విద్యలు అవి అక్కడ ఇప్పటికీ చిత్రాలు వేసి ఉంచారండి, ఆ విద్యల పేర్లతో సహా. కనీసం అవేనే మిగిలే. అది చూసుకుని నేటి తరం ఇవా భారతీయ విద్యలు, తిరిగి అవన్నీ సముద్ధరించాలి, నేర్చుకోవాలని తపన ఏ కొద్ది మందికి కలిగినా మళ్ళీ భారతీయ యూనివర్సిటీస్లో మన విద్యలని నేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఇన్ని విద్యలు నేటికి విజ్ఞానంతో అభివృద్ధి చెందామనుకున్న దేశాలకు కూడా లేవు అని సగర్వంగా చెప్పవచ్చు. ఇందులో సందేహం లేదు. పరిశీలిస్తే మీకే తెలుస్తుంది, అతిశయోక్తి కాదని. మొత్తానికి అక్కడికి వెళ్ళి గురుకుల పద్ధతిలో మొత్తం 64 విద్యలని 64 రోజుల్లో నేర్చుకున్నారు. ఒక్క వేదం నేర్చుకుంటేనే కనీసం సాంగోపాంగంగా 12 సంవత్సరాలు అవుతుందంటారు. అలానే సర్వ విద్యల్ని నేర్చుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఆశ్చర్యం అండి, గురువులే ఆశ్చర్యపోయారు. ఆ మాటకు వస్తే 64 రోజుల్లో నేర్చుకోవడం మాత్రం వీళ్ళకి అవసరమా అంటే లోక మర్యాద చూపిస్తున్నారు. లోకంలో మానవులు గురువుల్ని ఆశ్రయించాలి, వినయంగా విద్యలు నేర్చుకోవాలి. అది గొప్ప విషయం. ఎందుకంటే భగవానుడు ఈ సత్యాన్ని అంతకుముందు తల్లిదండ్రుల దగ్గరే ప్రకటించాడు. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రులను, సాధ్వి అయిన పతివ్రతను, ఎదగని పిల్లల్ని విడిచిపెట్టరాదు. ఇది చెప్పారు ఇక్కడ. పైగా క్లాజెస్ మాతరం పితరం వృద్ధం అంటే వాళ్ళు యవ్వనంలో ఉన్నకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ వృద్ధులైన తల్లిదండ్రులను విడిచిపెట్టి వాడి మానాన వాడు ఎక్కడో ఉంటే అది దోషము. అదేవిధంగా సాధ్వి అయిన భార్యను, సుతం శిశువైనటువంటి పిల్లవాడిని, ఇక్కడ వాళ్ళకైతే క్లాజెస్ ఉన్నాయి. కానీ వృద్ధ సాధ్వి నియమాలు లేకుండా కొందరిని ఎప్పుడు ఆరాధించాలట, వాళ్ళు విడిచిపెట్టకూడదు. ఎవరినంటే గురుం విప్రం ప్రపన్నం, గురువుని, వేదవేత్తని, శరణాగతుణ్ణి, మొత్తం వీరిని విడిచిపెట్టరాదు. ఇది శాస్త్రం. అది గురుభక్తి అలాంటిది. అలా గురువు దగ్గర విద్యలన్నీ నేర్చుకున్న వాళ్ళై చివరికి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ ఏమిమ్మంటారని అడిగారండి. ఎందుకంటే గురువు విద్య మాత్రం దక్షిణ ఆశించి చెప్పడు. దక్షిణ ఇవ్వడం శిష్యుడి కర్తవ్యం. అదని మీరు దక్షిణ ఆశించకూడదండి అని శిష్యుడు అనకూడదు. గురువు దగ్గర కోట్లున్నాయా లక్షలున్నాయా చూసి దాన్ని బట్టి డబ్బు ఇవ్వకూడదు. విద్యను చూసి డబ్బు ఇవ్వాలి. ఆయనకు బాగా డబ్బు ఉంది కానీ 10 రూపాయలు ఇస్తే చాలు అనుకున్న పాపమే. విద్యను చూసి ఇవ్వాలి. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. అయితే విద్యను చూసి ఇవ్వాలంటే నువ్వు ఎంత ఇవ్వగలిగేవో అంత ఇవ్వాలి. ఇన్ని ఉన్నాయి. అప్పుడు విద్యలు ఇలా నడిచేవి. దక్షిణాశతో విద్యలు నేర్పేవారు కాదు. ఇప్పుడు డొనేషన్ కడితేనే అడ్మిషన్. ఏం చేస్తాం, విద్యలు వ్యాపారాలు అయిపోయాయి, ఆహారం వ్యాపారం అయిపోయింది. అందువల్ల ప్రపంచం ఇలా ఉంది ఇక్కడ. అయితే డబ్బు ఇచ్చామంటే దక్షిణ ఇచ్చేవాడు కొనుక్కున్నావునా, విద్యకు వెళ్ళలేదు. నీళ్ళు అర్పణం కావాలి. అర్పణం చిత్తశుద్ధితో జరగాలి, నిష్కపటంగా జరగాలి. అందుకే పైగా గురువు యొక్క అవసరానికి తగ్గట్టే ఇవ్వాలి. వచ్చి అడిగారు ఏమి ఇమ్మంటారని గురుదక్షిణ అనగానే ఆ గురువు సామాన్యుడు కాదు కదా. సంలక్ష్య రాజన్నతి మానుషిమ్మతిం. ఈ కృష్ణుని యొక్క అతిమానుషమైన శక్తి తెలిసినవాడు గురువు, సామాన్యుడు కాదు. మానుషాతీతమైన శక్తి ఇతని దగ్గర ఉందని మనస్సులో కోరిక పుట్టింది. మరణించిన తన పుత్రుడు బ్రతికొస్తే బాగుంటుంది. ప్రతి శిష్యుడి దగ్గర ఈ కోరిక రాదు. అడుగుతున్నవాడు కృష్ణుడు గనక, కృష్ణుడు ఏంటో తెలుసు గనక, మహర్షి గనక ఆ సాందీపనికి
మరణించిన తన పుత్రుడు బ్రతికితే బాగుండు అని మనసు కనిపించిందంతే. గమనించాడు వెంటనే గురువు యొక్క మనస్సును.